కల్తీ ఆహారం కడుపులకు పోతే ఏమైంది అనేది కూటమి ప్రభుత్వంలో ఉన్న మంత్రి గారే చెప్తున్నారు. ఇనుండ్రి. 12 మంది ఆసుపత్రిలో చేరారు, వివిధ ఆసుపత్రుల్లో. దాంట్లో 4 మరణాలు నమోదయ్యే అధ్యక్ష. 8 మంది ఆసుపత్రులు చేరి ఇప్పుడు చికిత్స పొందుతున్నారు. దాంట్లో 6 మంది ప్రమాదం నుంచి బయటపడ్డారు, 2 వెంటిలేటర్ మీద ఉన్నారు అధ్యక్ష. అయితే లాలా చెరువు ప్రాంతంలోని చౌడేశ్వర నగర్, స్వరూప నగర్కి చెందిన వారు ఈ బాధితులందరూ కూడా, రోగగ్రస్తులందరూ కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన వారు. పాలు లేదా ఇతరత్ర ఆహార పదార్థాలు సేవించడం కారణంగా అనారోగ్యానికి అది కారణం కావచ్చు. మీకు ఇప్పుడు ఒక అద్భుతమైన విషయం చెప్పాలనా? ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్లో 28 స్టేట్స్ ఉన్నాయి కదా మనకి ఇండియాలో. ఈ 28 స్టేట్స్లో 28th ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. అది కూడా గత 6 సంవత్సరాల నుంచి, అంటే 2018-19 నుంచి. ఇంకో అల్టిమేట్ విషయం చెప్పాలనా? వైజాగ్లో గవర్నమెంట్కి సంబంధించిన ఫుడ్ ల్యాబొరేటరీ ఒకటి ఉంది. అది గత 10 సంవత్సరాల నుంచి అసలు పనిచేస్తలేదు. ఏదైనా ఫుడ్ శాంపుల్ టెస్ట్కి పంపించాలి అని అంటే అక్కడ ఉన్న ప్రైవేట్ ల్యాబ్లకు పంపుతున్నారు, లేదా హైదరాబాద్కు పంపుతున్నారు. ఇలా అందరి వైఫల్యం ఉంది. అటు వైసీపీ, టీడీపీ, ఇప్పుడు కూటమి ప్రభుత్వం. ఇంకో విషయం ఏంది అని అంటే, ఈ 28 రాష్ట్రాలల్లో ఫుడ్ అడల్టరేషన్ ఎక్కువ జరిగిన రాష్ట్రం ఏది అని అంటే మళ్ళీ ఆంధ్రప్రదేశే. ఇందులో బాగా పీక్ ఏది అని అంటే 2019 నుంచి 2024 వరకు. ఈ పీరియడ్లో రికార్డ్ అయిన ఫుడ్ అడల్టరేషన్ కేసెస్లో 50% కేసెస్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నాయి. అది 14,745 కేసులు. మరి ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉండాలి, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు అనే లెక్క తెలిస్తే మాత్రం ఎవ్వరి నోట్లకెళ్ళి మంచి మాటలు కూడా రావు. ఐపీఎం ల్యాబొరేటరీ 279 మంది ఎంప్లాయీస్ ఉండాలి అని శాంక్షన్ చేసింది. కానీ ఇప్పుడు ఉన్నది ఎంతమందో తెలుసా? 7. అంటే 272 వేకెన్సీస్ ఉన్నాయి. ఫుడ్ సేఫ్టీ వింగ్లా 723 మంది ఎంప్లాయీస్ ఉండాలి. కానీ ఉన్నది ఎంతమంది తెలుసా? 144. అంటే 579 వేకెన్సీస్ ఉన్నాయి. రీసెంట్గా సీఎం గారు 150 పోస్టులు ఫిల్ చేయమని కూడా ఆర్డర్స్ ఇచ్చారు. అయినా కూడా 429 వేకెన్సీస్ ఉంటాయి. అక్కడనేమో 7, ఇక్కడనేమో 144. అంటే 10లల్లా 100లల్లా స్టాఫ్ పెట్టుకొని కోట్లాది మంది తినే తిండి, కొన్ని వేల హోటల్స్, ఫుడ్ కోర్ట్స్, చిరు వ్యాపారులు, ఫుడ్ అవుట్లెట్స్, ఇన్నిటి ఇన్స్పెక్షన్ ఎట్లా జరుగుతుంది? ఇటు జనాలు చేస్తుంటారు, బతుకున్న వాళ్ళకు ఉద్యోగాలు కూడా ఇయ్యరు.